హాయ్ గాయ్స్, ఈ రోజు మనం డిటెక్టివ్ సినిమా చూద్దాం. ఈ సినిమాలో ఇన్వెస్టిగేషన్ మామూలుగా ఉండదు. సినిమా స్టార్టింగ్ నుంచి ముగిసే వరకు ఎన్నో మలుపులు ఉంటాయి. వన్ లైనర్ ఏంటంటే ఒక చోట హత్య జరుగుతుంది. కిల్లర్ నెక్స్ట్ హత్య ఎక్కడ చేయబోతున్నాడో క్లూ కూడా ఇస్తాడు. కిల్లర్ ఒక్కడు కానీ డిటెక్టివ్లు ఇద్దరు. కిల్లర్ వదిలిన పజిల్ ను ఇద్దరు డిటెక్టివ్లు సాల్వ్ చేసి కరెక్ట్ టైం లోగా వెళ్తే విక్టిమ్ ను కాపాడొచ్చు. వాళ్ళ మధ్య నువ్వా నేనా అనేలా కోల్డ్ వార్ జరుగుతుంటుంది. ఈ పోటీలో ఎవరు గెలిచారన్నదే సినిమా. ఈ సినిమా పేరు హ్యాంగ్ మ్యాన్. ఇది 2015లో రిలీజ్ అయింది. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో సీనియర్ డిటెక్టివ్ రోడ్డు పక్కన కారులో కూర్చుని పజిల్ సాల్వ్ చేస్తున్నాడు. అప్పుడు ఒక వ్యాన్ వేగంగా వచ్చి అతని కారును రాసుకుంటూ పోయింది. అప్పుడు అతడు బెదిరిపోయాడు. వెంటనే అతడు వాకీ టాకీ ద్వారా మిగతా పోలీసులను అలర్ట్ చేసి ఆ వ్యాన్ ను ఫాలో అయ్యాడు. కాసేపు అయ్యాక రౌండ్ అప్ చేశారు. లోపల ఎవరున్నారు, మర్యాదగా బయటకు రండ్రా అని సీనియర్ డిటెక్టివ్ పిలిచాడు. అప్పుడు ఆ వ్యాన్ లో పుర్రె సింబల్ ఉండడం చూశారు. ఇక్కడ సీన్ కట్ చేసి సంవత్సరం తర్వాత చూపించారు. ఇప్పుడు యువ డిటెక్టివ్ ను చూపించారు. ఇతన్ని మనం చిన్నోడని పిలుచుకుందాం, సీనియర్ ను పెద్దోడని పిలుచుకుందాం. అతడు వచ్చేసరికి అతని సీటు దగ్గర ఒక అమ్మాయి కూర్చుని ఉంది. ఈమె విదేశాల్లో జర్నలిజం చేసి ఈ ఊరికి అంటే సొంతూరుకు వచ్చింది. ఈ ఊర్లో పోలీసులు ఎలా పనిచేస్తున్నారు, ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతోంది అని ఒక ఆర్టికల్ రాయాలని అనుకుంది. అందువల్ల మొదట మేయర్ దగ్గర పర్మిషన్ తీసుకుంది. ఆ పర్మిషన్ లెటర్ తీసుకొచ్చి డిపార్ట్మెంట్ హెడ్ కి ఇచ్చింది. అప్పుడు ఆ డిపార్ట్మెంట్ హెడ్ ఈ చిన్నోడిని కలవమని చెప్పాడు. అందువల్లే ఇక్కడికి వచ్చి కూర్చుంది. ఈ విషయం అంతా చెప్పగానికే చిన్నోడికి చిర్రెత్తుకొచ్చినట్లు అనిపించింది. ఏంటి ఈమె ప్రశ్నలు వేస్తుంది, నేను సమాధానం చెప్పాలా అనుకుంటున్నాడు. కానీ మేయర్ బాసు ఇద్దరు పర్మిషన్ ఇచ్చారు కదా, ఇక తప్పదురా అనుకున్నాడు. అప్పుడు ఈ రిపోర్టర్ చిన్నోడిని కొన్ని ప్రశ్నలు అడిగింది. అతడు చెప్తుంటే మొబైల్ ఫోన్ లో వీడియో లాగా రికార్డ్ చేసుకుంది. ఇక ఇద్దరు మాట్లాడుకున్నారు. రాత్రిపూట కారులో వెళ్తున్నారు. అప్పుడు ముఖ్యమైన విషయమని వాకీ టాకీలో ఈ చిన్నోడికి చెప్తున్నారు. ఇప్పుడు ఈ చిన్నోడు రిపోర్టర్ ఇద్దరు సంఘటన స్థలానికి వెళ్లారు. క్రైమ్ ఎక్కడ జరిగిందంటే ఎలిమెంటరీ స్కూల్ పక్కన. అక్కడ ఉన్న చెట్టుకు ఒక అమ్మాయిని ఉరేసి వేలాడదీశారు. ఆ అమ్మాయి ఛాతీపై ఓ అనే లెటర్ ను కిల్లర్ చెక్కి పెట్టాడు. ఒకవేళ పక్కనే ఉన్న స్కూల్లో కిల్లర్ ఇంకా ఉన్నాడేమోననే సందేహంతో ఈ చిన్నోడు అందులోకి వెళ్తున్నాడు. నువ్వు ఇక్కడే ఉండమ్మా, నేను లోపలికి వెళ్లి చూసొస్తా అని రిపోర్టర్ కు చెప్పాడు. కానీ ఆమె ఎక్కడ వింటుంది. ఈ చిన్నోడు వెళ్తుంటే అతని వెనుకే వచ్చింది. ఎందుకు వచ్చావమ్మా అని తిట్టుకుంటూనే చిన్నోడు లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్లి చూస్తే టేబుల్ పై చిన్న పిల్లల్లా ఆడుకునేటివి 2 బొమ్మలున్నాయి. ఇక అక్కడ ఉన్న బోర్డు పై కిల్లర్ హ్యాంగ్ మ్యాన్ అనే గేమ్ ను స్టార్ట్ చేశాడు. ఈ గేమ్ ఎలా సాగుతుందంటే, ఉదాహరణకు చెప్పాలంటే మొదట ఒకడు 10 లెటర్స్ ఉన్న పదాన్ని మనసులో అనుకుంటాడు. కానీ దానికి అర్థం ఉండాలి. ఇంకో ప్లేయర్ అతడు అనుకున్న దాన్ని కనిపెట్టాలి. కనిపెట్టడం కోసం గెస్ట్ చేసే ప్లేయర్ కు క్లూగా కొన్ని లెటర్స్ చెబుతుంటాడు. వాటిని ఆ పదంలో ఎక్కడ వస్తుందో కరెక్ట్ ప్లేస్ లో పెట్టాలి. కానీ ఇక్కడ కిల్లర్ 2 ప్లేయర్లు ఆడే ఆటను అతడే ఆడుతున్నాడు. వీరు అతడు ఇచ్చిన దాన్ని గెస్ట్ చేసినా కూడా చెప్పలేరు. కానీ వారు ఏదైతే కనిపెడతారో అదే క్లూ. ఆ క్లూ ద్వారా కిల్లర్ ను పట్టుకోవచ్చు. ఆ బోర్డు పై తాను అనుకున్న పదానికి 2వ ప్లేస్ లో వి అని, 7వ ప్లేస్ లో ఓ వస్తుందని రాశాడు. అతడు ఇంతకు ముందు చంపిన అమ్మాయి ఛాతీపై రాసిన లెటర్ కూడా ఓనే. కిల్లర్ ఏం చెప్తున్నాడో అర్థం కాకుండా అక్కడే చూస్తున్నాడు. అప్పుడు 925 అనే నెంబర్ ఉంది. దాన్ని చూడగానే రిపోర్టర్, సార్ ఇది మీ బ్యాడ్జ్ నెంబర్ కదా అంది. నీకెలా తెలుసమ్మా అని అడిగితే, సార్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను, మీ బ్యాడ్జ్ నెంబర్ కూడా తెలుసుకోకపోతే ఎలాగండి అంది. ఆ ఒక్క నెంబర్ కాదు, దాని పక్కనే 025 అని ఇంకో నెంబర్ కూడా రాసి ఉంది. ఇంతకీ ఇదేవరి నెంబర్ రా అని అతడు ఆలోచిస్తున్న క్రమంలో సీన్ కట్ చేశారు. ఇప్పుడు ఈ చిన్నోడు పెద్దోడిని కలవడానికి వెళ్ళాడు. 025 అనే బ్యాజ్ నెంబర్ ను చూసాం కదా, అది పెద్దోడు బ్యాజ్ నెంబర్. యాక్చువల్ గా ఇప్పుడు ఇతడు డ్యూటీలో లేడు. కొన్ని నెలల క్రితమే రిటైర్ అయ్యాడు. పెద్దోడు కూడా డ్యూటీలో ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ పార్ట్నర్ గా కలిసి పనిచేశారు. ఏంట్రా నన్ను వెతుక్కుంటూ వచ్చావు అని పెద్దోడు అడిగాడు. ఏం లేదురా పెద్దోడా, ఒక అమ్మాయిని చంపారు, ఆమెను ఉరికి వేలాడదీశారు, ఆమె చేతిపై ఓ అనే అక్షరం రాశారు. ఆ తర్వాత బ్లాక్ బోర్డ్ పై హ్యాంగ్ మ్యాన్ అనే గేమ్ ను రాసి పెట్టాడు. ఆ తర్వాత టేబుల్ పై ఇద్దరు బ్యాజ్ నెంబర్లు కూడా రాసి పెట్టాడు కదా. ఈ విషయాలన్నీ చెప్పాడు. ఈ కేసులోకి నువ్వు కూడా వస్తే విచారించడానికి ఈజీగా ఉంటుంది, అందువల్ల తప్పకుండా నువ్వు రావాల్సిందే అంటున్నాడు. ఇంకోవైపు రిపోర్టర్ ఇంటికి వెళ్లిన తర్వాత ఈ జూనియర్ ను వీడియో రికార్డ్ చేసింది కదా, అది చూస్తోంది. అందులో ఈ చిన్నోడు ఏం చెప్తున్నాడంటే, కొన్ని రోజులుగా నన్ను డిపార్ట్మెంట్ లోనే సైకో లాగా చూస్తున్నారు, ఎందుకండి అని ఈమె అడిగింది. అది
పర్సనల్ విషయం చెప్పలేను అన్నాడు. యాక్చువల్ గా కొన్ని నెలల క్రితం ఎవరో జూనియర్ యొక్క భార్యను చంపేశారు. హంతకుణ్ణి ఇంకా కనిపెట్టలేదు. ఆ కేసు అన్సాల్వ్డ్ గానే ఉండిపోయింది. ఆ హంతకుణ్ణి కనిపెట్టాలి అని ఇతడు పిచ్చి పట్టినట్లు వెతుకుతున్నాడు. సీన్ కట్ చేస్తే చిన్నోడు పిలవగానే పెద్దోడు స్టేషన్ కు వచ్చాడు. ఇక ఈ ఇద్దరు డిటెక్టివ్లతో పాటు రిపోర్టర్ కూడా కలిసి ఆ అమ్మాయి పోస్ట్ మార్టం జరిగిన చోటుకు వెళ్లారు. అటాప్సీ రిపోర్ట్ ను తెలుసుకుంటున్నారు. డాక్టర్ ఏం చెప్తోందంటే ఆమె మెడకు తాడు బిగించి చెట్టుకు ఉరేయడం వల్లే ఆమె చనిపోయిందని చెప్పింది. ఇంకో విషయం, ఆమె ప్రాణాలతో ఉన్నప్పుడే ఆమె ఛాతీపై కిల్లర్ ఓ అనే అక్షరాన్ని రాశాడు. అంతేకాదు ఆ అమ్మాయి యొక్క ఎముకల్లో కూడా గాయాలున్నాయి. కానీ అది కిల్లర్ చేసిన దానిలాగా కనిపించట్లేదు. రీసెంట్ గా అంటే కొన్ని రోజుల క్రితం ఆ గాయాలైనట్లు తెలుస్తోంది అంది. యాక్చువల్ గా పోలీసులు ఆ అమ్మాయి డెడ్ బాడీని 11 బావుకు కనిపెట్టారు. కానీ ఆమె చనిపోయిన కరెక్ట్ టైం ఏంటి అని వీళ్ళు అడిగారు. అప్పుడు ఆమె రాత్రి 10 నుంచి 12 గంటల మధ్య అయి ఉండొచ్చు అని అంది. ఆ తర్వాత వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఆ అమ్మాయి పేరెంట్స్ తో లేదు, వేరే ఇంట్లో ఉంటోంది. ఆ ఇంటికి విచారణ కోసం వెళ్లారు. ఇంటికి వెళ్లి చూస్తే ఒక యాస్ట్రే మొత్తం బ్లాక్ సిగరెట్స్ తాగినట్లే ఉన్నాయి. అంతేకాదు ఆ చనిపోయిన అమ్మాయి యొక్క ఫోన్ ను కూడా ఆ ఇంట్లో సీనియర్ కనిపెట్టాడు. ఫోన్ ను చెక్ చేస్తే జెరీ అనే మనిషి నుంచేని ఆమెకు చాలా మిస్ కాల్స్ వచ్చాయి. ఇంతకు ముందే వీళ్ళు ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రులను విచారించారు. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే మా అమ్మాయి జెరీ అనే కుర్రాన్ని లవ్ చేస్తున్నట్లు ఉంది అని వాళ్ళు చెప్పారు. కానీ జెరీని వాళ్ళు ఎప్పుడు నేరుగా చూడలేదు. అంతేకాదు ఆ అమ్మాయి కనిపించకుండా పోయిన రోజు జెరీతో బయటకు వెళ్తున్నట్లు చెప్పింది. అందువల్ల ఈ కేసులో సస్పెక్ట్ ఎవరంటే జెరీనే. ఇంకోవైపు బెడ్రూమ్ లోకి వెళ్లిన జూనియర్ కంగారు పడుతూ బయటకు వచ్చి సీనియర్ ను లోపలికి వెళ్లి చూడమని చెప్పాడు. లోపలికి వెళ్లి చూస్తే బెడ్రూమ్ మొత్తం రక్తంతో నిండిపోయింది. ఆ తర్వాత పక్కనే ఉన్న ఒక కబోర్డ్ ను ఓపెన్ చేశారు. అప్పుడు మళ్ళీ షాక్ అయ్యారు. గిలిగిలిప్పును కొంచెం డిఫరెంట్ గా చేయడానికి ఎలాంటి వస్తువులైతే ఉపయోగిస్తారో అవన్నీ అందులో ఉన్నాయి. అందువల్ల జెరీ ఇంటికి వెళ్లారు విచారించడం కోసం. ఇంటి బయట ఒక అమ్మాయి సిగరెట్లు తాగుతోంది. మేము జెరీని విచారించడానికి వచ్చామమ్మా, అతడు ఎక్కడున్నాడు అని అడిగితే లోపలే ఉన్నాడని చెప్పింది. ఇక వీళ్ళంతా లోపల జెరీని కలవడానికి వెళ్తున్నారు. అప్పుడే రిపోర్టర్ ఒక విషయాన్ని గుర్తించింది. వీళ్ళు వచ్చేటప్పుడు బయట కూర్చొని ఒక అమ్మాయి దమ్ము కొడుతోంది కదా, ఆమె తాగిన సిగరెట్ పీకలు ఇంతకు ముందు అమ్మాయి చనిపోతే ఆమె ఇంటికి వెళ్లి చెక్ చేసినప్పుడు యాస్టర్ నిండా సిగరెట్ పీకలు ఉన్నాయి కదా, అవి ఇవి సేమ్ ఉన్నాయి. అలాగైతే వీళ్ళు వెతుక్కుంటూ వచ్చిన జెరీ అబ్బాయి కాదు అమ్మాయి. ఇక వీళ్ళు నన్నే వెతుక్కుంటూ వచ్చారని తెలిసి జెరీ అక్కడి నుంచి పారిపోతోంది. ఆమె ఎంత పరిగెత్తినా కూడా చివరకు పట్టుకున్నారు. ఏంటమ్మా మమ్మల్ని చూసి పారిపోతున్నావు అని అడిగితే పోలీసులు నన్ను వెతుక్కుంటూ వచ్చారు కదా అందుకే పారిపోయా అంటోంది. సరే ఒక అమ్మాయి చనిపోయిందే, ఆమె నీకు తెలుసా అని అడిగారు. తెలుసండి, నేను ఆమె ఇద్దరం రిలేషన్షిప్ లో ఉన్నాము. అది చాలా డిఫరెంట్ అండి. గలగలా గిలగిలా చేసేటప్పుడు డిఫరెంట్ గా కావాలని కోరుకుంటుంది. అందుకోసం చాలా టూల్స్ కూడా కొంది. వాటిని యూజ్ చేసి చేసేటప్పుడు కొన్నిసార్లు ఎముకలు కూడా విరిగిపోయాయి. నేనేం చేసేది, వద్దే ఇలా చెయ్యొద్దే అని ఎన్నోసార్లు చెప్పాను, అయినా కూడా వినలేదు. అది ఆపడం కోసమే ఆమెతో గొడవ పడి వారం రోజులుగా దూరంగా ఉంటున్నా అని చెప్పింది. నాకు ఆమె ఫోన్ చేస్తుందేమో అని ఎదురు చూశాను, కానీ తాను ఫోన్ చేయలేదు. అందువల్ల నిన్న నైటే నేను చాలా సార్లు కాల్ చేశాను. ఆ ఫోన్ కూడా తను తీయలేదు అని క్యాజువల్ గానే చెప్తోంది. ఏంటి ఈమెనే హత్య చేసి ఉంటుందని అనుకుంటే ఈమె ఒకలాగా మాట్లాడుతోంది అని వీళ్ళు ఆశ్చర్యపోతున్నారు. అప్పుడు చిన్నోడు ఆ అమ్మాయి చనిపోయినప్పుడు తీసిన ఫోటోలు ఉంటాయి కదా అవి చూపించాడు. ఈ ఫోటోలను చూస్తేనైనా కోపంతో నిజం చెప్తుందేమో అని అనుకున్నాడు. కానీ అప్పుడు ఆమె బాగా ఏడుస్తోంది. ఆమె బాధపడేదాన్ని చూసినప్పుడే వీళ్ళకి అర్థమైపోయింది ఆ అమ్మాయి చనిపోయిన విషయమే ఈమెకు తెలియలేదని. చనిపోయిన ఫోటోను చూడగానే ఈమె కళ్ళ నుంచి జలజల నీళ్లు కారుతున్నాయి. అయ్యయ్యో, అయితే మేము తప్పుడు మనిషిని పట్టుకున్నామా, ఈమె ఈ హత్య చేయలేనట్లుందే అని వీళ్ళు అనుకున్నారు. సరే సరే నువ్వు లోపలే ఉండు, మేము ఇప్పుడే వస్తామని వీరిద్దరు బయటకు వెళ్లారు. క్యాన్ లో డ్రింక్ ఉంటుంది, తాగమ్మా అని చెప్పి చిన్నోడు అక్కడ పెట్టి వచ్చాడు. ఇక బయటకు వచ్చిన తర్వాత జూనియర్ సీనియర్ రిపోర్టర్ ఏంటండి ఇలా అయిపోయింది అని మాట్లాడుకుంటున్నారు. అప్పుడు లోపలున్న జెరీ ఒక ట్విస్ట్ ఇచ్చింది. ఈ చిన్నోడు తాగమని కూల్ డ్రింక్ క్యాన్ ఇచ్చాడే, ఆ క్యాన్ తో తన చేతిని కట్ చేసుకుంది. కానీ ఆమె ఇంకా చనిపోలేదు, ప్రాణాలతో పోరాడుతుంటే హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఈ విషయం హెడ్ అయిన కెప్టెన్ కు తెలిసింది. ఆమెకు కొన్ని రోజుల క్రితం యాక్సిడెంట్ అయింది, అందువల్ల నడవలేదు. ఇప్పుడు జూనియర్ ను సీనియర్ ను పిలిచి మస్తుగా తిడుతోంది. ఇంకోసారి ఇలా జరిగింది అనుకోండి ఇద్దరిని ఈ కేసులోంచి తీసేస్తా అని బెదిరించింది. సీన్ కట్ చేస్తే చిన్నోడు పెద్దోడు మాట్లాడుకుంటున్నారు. చనిపోయిన అమ్మాయి ఇంట్లో రక్తం కనిపించింది కదా, ఆ శాంపిళ్లను DNA టెస్ట్ కోసం పంపించారు. ఆ రక్తంలో కొంచెం మనిషిది కొంచెం
కొంచెం యానిమల్ ది ఉంది. ఆ మనిషి రక్తం ఎవరిదంటే డేవిడ్ ది. అతడు శ్మశానం పక్కన ఉన్న ఒక చర్చిలో వర్క్ చేస్తున్నాడు. అతన్ని చూడడం కోసమే ఇప్పుడు ముగ్గురు వెళ్లారు. చర్చి ముందు కారు ఆపి వీళ్ళు లోపలకు వెళ్తుంటే అప్పుడు డిఫరెంట్ సౌండ్ వినిపిస్తోంది. సేఫ్టీకి తుపాకీ తీసుకుని నెమ్మదిగా కదులుతున్నారు. మధ్యలో ఒక రాడ్డును ఎవరో కట్టి పెట్టారు. అనుకోకుండా సీనియర్ దాన్ని తన్నాడు. అప్పుడు ఒక డెడ్ బాడీ పైనుంచి కింద పడింది. అప్పుడు చీకటిలో కిల్లర్ వీళ్ళ ముందే నిలబడి ఉన్నాడు. అప్పుడు ఈ చిన్నోడు అతని వైపు తుపాకీ పెట్టాడు. కానీ ఈ సీనియర్ పై డెడ్ బాడీ పడడం వల్ల అతనికి కొంచెం గాయం లాగా అయింది. ఏమైంది అని అతని వైపు చూసి మళ్ళీ తిరిగి కిల్లర్ వైపు చూసేసరికి అతడు ఎస్కేప్ అయ్యాడు. కానీ ఈ హత్య మొదటి హత్య రెండూ చేసింది ఒక్కడే. ఎందుకంటే ఇక్కడ కూడా హ్యాంగ్ మ్యాన్ డ్రాయింగ్ గీసి ఉంది. ఇక్కడ 8వ అక్షరంగా ఎన్ అనే లెటర్ రాసి పెట్టాడు. మొదట చంపిన అమ్మాయి ఛాతీలో ఓ అనే లెటర్ రాశాడు. అప్పుడు హ్యాంగ్ మ్యాన్ గేమ్ లో 7వ ప్లేస్ లో ఓ అనే లెటర్ రాశాడు. అచ్చం అలాగే ఇప్పుడు రెండో విక్టిమ్ ఛాతీలో ఎన్ అనే లెటర్ రాశాడు. అదే లెటర్ ను ఇప్పుడు హ్యాంగ్ మ్యాన్ గేమ్ లో 8వ ప్లేస్ లో రాశాడు. అంతేకాదు చనిపోయిన విక్టిమ్ చేతికి గడియారం ఉంది. అందులో 11 గంటలకు అది ఆగిపోయింది. చనిపోయింది ఎవర్రా అని చూస్తే చర్చి కాపలాదారుడు. అదే టైంలో వీరు వెతుకుతున్న డేవిడ్ అక్కడకు వచ్చాడు. ఆల్రెడీ తప్పులు చేసి జైలుకు వెళ్ళొచ్చాడు. తప్పులు తెలుసుకుని మారిపోయి చర్చి ఫాదర్ అయ్యాడు. అతన్ని పిలిచిన ఈ ఇద్దరు నువ్వు ఇద్దరిని ఎందుకు చంపావని నేరుగా అడిగారు. ఆ మాట వినగానే అతడు ఆశ్చర్యపోయాడు. ఏంటి హత్యలా? నేనెందుకు హత్యలు చేస్తాను సార్? మొదట చనిపోయిన ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు. ఆమెను నేను చంపానని అంటున్నారేంటి అని అతడు భయపడుతున్నాడు. హలో, మాతో పరాచకాలాడుతున్నావా? ఆమె తెలియదని అంటున్నావు. కానీ నీ రక్తం ఆమె ఇంటి బెడ్రూమ్ లోకి ఎలా వచ్చిందని అడిగారు. ఓ రక్తమా? మీరిది చెప్పిన తర్వాతే నాకొక విషయం గుర్తుకొస్తుందండి. నేను చెప్పేది మీకు విచిత్రంగానే అనిపిస్తుంది, కానీ అదే నిజమండి అన్నాడు. 2 నెలల క్రితం నేను నా రూమ్ లో పడుకుని ఉన్నప్పుడు ఎవడో ఒకడు వచ్చాడు. తలగడ తీసి నా ముఖాన్ని మూసాడు. ఆ తర్వాత ఇంజెక్షన్ వేశాడు. కాసేపట్లోనే మైకంలో పడ్డాను. ఆ తర్వాత కళ్ళు తెరిచి చూస్తే నా చేతికి ఇంజెక్షన్ వేసి రక్తం తీసినట్లు అనిపించింది. ఎందుకంటే ఆ గాయం నుంచి రక్తం కారుతా ఉండింది అని చెప్పాడు. ఇతడు చెప్పింది విని వీళ్ళు ఆశ్చర్యపోయారు. నువ్వు చెప్పేది మేము నమ్మామని అనుకుంటున్నావా? సూపర్ గా స్టోరీ చెప్పావు. ఇది నమ్మేటట్లేదు. అయినా కూడా ఇంకో ప్రశ్న అడుగుతున్నాం. లాస్ట్ 3 డేస్ గా నువ్వు ఎక్కడున్నావు అని అడిగితే నేను ఒక చర్చికి మీటింగ్ కోసం వెళ్ళానండి అని చెప్పాడు. ఈ రాత్రే వచ్చాను. మీకు అనుమానంగా ఉంటే చెక్ చేసుకోండి అని డేవిడ్ అన్నాడు. ఇక వీళ్ళు స్టేషన్ కు బయలుదేరి వచ్చారు. అప్పుడు ఈ చిన్నోడు తన రూమ్ లో లేడు. ఆ రిపోర్టర్ అతని రూమ్ కు వెళ్ళింది. అనుకోకుండా అతని డ్రా ఓపెన్ చేసింది. లోపల చూస్తే ఒక కేస్ ఫైల్ ఉంది. దాన్ని తీసి ఆమె చూసేటప్పుడే సీనియర్ అక్కడికి వచ్చాడు. ఏమ్మా అదెందుకు తీసావు? అది వాడి చనిపోయిన భార్య యొక్క కేస్ ఫైల్ అమ్మా. ఆ కేసు సాల్వ్ కాలేదు. అంతెందుకు చిన్నోడు ఆ కేస్ ఫైల్ ను ఇప్పటి వరకు ఓపెన్ చేసి కూడా చూడలేదమ్మా అని చెప్పాడు. ఎక్కడ ఆ కేస్ ఫైల్ ను ఓపెన్ చేస్తే చనిపోయిన భార్య యొక్క ముఖాన్ని మళ్ళీ చూడాల్సి వస్తుందోనని అతడు అలాగే పెట్టాడమ్మా అని చెప్పాడు. నువ్వు గాని ఆ ఫైల్ చూసావని తెలిస్తే వాడు బాగా తిడతాడు. అందువల్ల ఎక్కడి నుంచి తీసావో అక్కడే పెట్టేయమ్మా అన్నాడు. లేదండి, ఇందులో ఒక ట్విస్ట్ ఉంది, మీరు చూసి తీరాల్సిందే అంది. ఆ ఫైల్ లో ఉన్న ఒక ఫోటోను చూపించింది. అది చూడగానే అతడు కూడా ఆశ్చర్యపోయాడు. లోపల ఏముందో మనకు చూపించలేదు, కానీ అతడు చూసిన తర్వాత అయ్యయ్యో నా భార్య ముఖాన్ని తరచుగా చూడకూడదని చెప్పి వాడు ఇన్ని రోజులు దీన్ని చూడలేదు, నేను కూడా దీన్ని గమనించలేదమ్మా, ఇలా జరిగిందే అని అతడు బాధపడుతున్నాడు. అసలు ఏం జరిగిందని మనం ఆలోచిస్తున్న క్రమంలో రిపోర్టర్ సీనియర్ కు ఏ ఫోటోనైతే చూపించిందో అది ఇప్పుడు మనకు చూపిస్తున్నారు. చనిపోయిన ఈ జూనియర్ యొక్క భార్య ఛాతీపై వి అనే లెటర్ ఉంది. యాక్చువల్ గా ఇంతకు ముందు ఏం జరిగింది? చిన్నోడు ఫస్ట్ విక్టిమ్ ను కనిపెట్టినప్పుడు 2వ ప్లేస్ లో వి అనే లెటర్ ను, 7వ ప్లేస్ లో ఓ అనే లెటర్ ఉండింది. అతడు ఫస్ట్ విక్టిమ్ శరీరంపై ఓ అనే లెటర్ రాశాడంటే ఈ హత్య కోసం అతడు గేమ్ లో చేర్చిన లెటర్ ఓ అనే కదా అర్థం. దాని ప్రకారం చూస్తే ఆల్రెడీ వి అనే లెటర్ ఉంది కదా. దాన్ని బట్టి చూస్తే వి అనే లెటర్ కు సంబంధించిన హత్య ఆల్రెడీ జరిగి ఉండాలి. చిన్నోడి భార్య ఛాతీపై ఇప్పుడు వి అనే లెటర్ ఉంది. దీన్ని బట్టి చూస్తే ఆ కిల్లర్ వల్ల చంపబడిన మొదటి హత్య చిన్నోడి భార్యనే అనేది ఇప్పుడే తెలిసింది. ఇప్పటి వరకు ఎవరూ దాన్ని కనిపెట్టలేదు. ఆ తర్వాత డేవిడ్ గురించి ఎంక్వైరీ చేస్తే అతడు మీటింగ్ కు వెళ్ళినట్లు తెలిసింది. దాన్ని బట్టి చూస్తే అతడు హంతకుడు కాదు. మరి అతని రక్తం ఆ ఇంటికి ఎలా వెళ్ళిందని అంతా ఆలోచిస్తుంటే పెద్దోడు ఒక కథ చెప్పాడు. ఫస్ట్ విక్టిమ్ ఇంట్లో డేవిడ్ యొక్క రక్తం చూడడం వల్లే మనం అతన్ని వెతుక్కుంటూ అతడు పనిచేసే చర్చికి వెళ్ళాం. అప్పుడు కిల్లర్ చంపిన సెకండ్ విక్టిమ్ ను మన కళ్ళతో మనం చూసాం. దీని ప్రకారం చూస్తే కిల్లర్
ఉద్దేశం ఏంటంటే నేను హత్య చేస్తున్నాను, అది కూడా మీ కళ్ళ ముందే, కావాలంటే మీ వల్ల అయితే నేను హత్య చేసే వారిని కాపాడనరా అని మనకు సవాల్ విసురుతున్నట్లు ఉంది అని అన్నాడు. ఫస్ట్ విక్టిమ్ యొక్క ఇంటికి వెళ్లిన తర్వాత సెకండ్ విక్టిమ్ యొక్క క్లూ ఇచ్చాడు. రెండో హత్య ఎక్కడైతే చేయబోతున్నాడో అక్కడికి మనల్ని రప్పించాడు. దీని ప్రకారం చూస్తే అతడు మూడో వ్యక్తిని కూడా ఎక్కడ చంపబోతున్నాడో ఈ సెకండ్ విక్టిమ్ దగ్గర క్లూ ఉండి ఉంటుంది అని అన్నాడు. దీనికి మనకు మొదట తెలియాల్సింది హత్య ఏ టైంలో జరగబోతోందనేది. ఆల్రెడీ ఆ విషయం తెలిసింది అని అంటున్నాడు. ఎలాగంటే చనిపోయిన వ్యక్తి యొక్క చేతికి గడియారం ఉంది, అది 11 దగ్గర ఆగిపోయింది. ఆ డెడ్ బాడీ చేతికి ఉన్నది రోలెక్స్ అనే వాచ్, అది చాలా ఖరీదైంది. ఒక కాపలాదారుడు ఆ వాచ్ ని పెట్టుకోవడానికి అసలు ఛాన్సే లేదు. దీన్ని బట్టి చూస్తే ఆ కిల్లరే 11 గంటలకు వాచ్ ని ఆపి ఆ వాచ్ ని అతని చేతికి కట్టాడు. నేను ప్రతిరోజు 11 గంటలకు హత్య చేస్తా అని మనకు చెప్పకనే చెప్పాడు. హ్యాంగ్ మ్యాన్ గేమ్ లో 10 లెటర్స్ రాయాలి. ఇప్పుడు ఈ జూనియర్ యొక్క భార్యతో కలిపితే ఆల్రెడీ 3 హత్యలు జరిగిపోయాయి. దీన్ని బట్టి చూస్తే కిల్లర్ ఇంకా 7 హత్యలు చేస్తాడు. ఇప్పుడు కిల్లర్ ఏ టైంలో హత్యలు చేస్తున్నాడో తెలిసిపోయింది. నెక్స్ట్ కిల్లర్ ఎక్కడ హత్య చేస్తాడనేది తెలియాలి. దీనికి సంబంధించిన క్లూ తప్పకుండా ఆ సెకండ్ విక్టిమ్ యొక్క డెడ్ బాడీ దగ్గర ఉండి ఉంటుంది అని అనుకుంటున్నారు. అదేమై ఉంటుందా అని వీళ్ళు చెక్ చేస్తున్నారు. సెకండ్ విక్టిమ్ తలకు ఆ కిల్లర్ పంది తలను తగిలించాడు. అదే క్లూ అని గుర్తించారు. పంది పశువుల మాంసం అమ్మే కంపెనీలో ఏం చేస్తారంటే కంపెనీ నుంచి బయటకు వచ్చే మాంసాన్ని గుర్తుపట్టేలా సీరియల్ నంబర్ ను రాస్తారు. ఒకవేళ ఆ మాంసం చెడిపోతే దాన్ని గుర్తుపట్టడానికి అలా చేస్తారు. అందువల్ల వారికి దొరికిన పంది యొక్క తలకున్న సీరియల్ నంబర్ ను కనిపెట్టారు. నేరుగా ఆ కంపెనీకి వెళ్లారు. అప్పుడే టైం 11 అవుతోంది. లోపలికి ముగ్గురు వెళ్లారు. ఇక చిన్నోడు పెద్దోడు లోపలికి వెళ్తూ రిపోర్టర్ ను కొంచెం బయటే ఉండమని చెప్పారు. అక్కడ చూస్తే చాలా పందులను కోసి మాంసం కొట్టడానికి సిద్ధంగా పెట్టారు. అప్పుడు సడన్ గా మిషన్ ఆన్ అయింది. ఆ పందుల కలేబరాలు రౌండ్ గా తిరుగుతున్నాయి. రిపోర్టర్ ఒక చోట నిలబడి ఉంది. ఆమె ఆపోజిట్ లోనే కిల్లర్ ఉన్నాడు. సడన్ గా మిషన్ ఆన్ కాగానే రిపోర్టర్ భయపడిపోయింది. అప్పుడు తన పాకెట్ లో ఉన్న రికార్డర్ అనుకోకుండా కింద పడిపోయింది. ఆ రికార్డర్ ను చేతుల్లోకి తీసుకున్న కిల్లర్ ఏదో మాట్లాడాడు. ఆ తర్వాత దాన్ని కింద పెట్టాడు. ఇంకోవైపు రిపోర్టర్ కొంచెం కొంచెంగా ముందుకు వెళ్తోంది. అప్పుడు ఆ మాంసం రౌండ్ గా తిరుగుతోంది. ఆ మధ్యలోనే కిల్లర్ చంపిన వ్యక్తి యొక్క డెడ్ బాడీ కనిపించింది. అంతే, అతని పని అయిపోయింది. కిల్లర్ పారిపోయాడు. రిపోర్టర్ భయపడుతుంటే అప్పుడు సీనియర్ వచ్చి ఆమెను ఏమైందని అడిగాడు. ఇప్పుడు చనిపోయిన వ్యక్తి ఎవరనేది గుర్తుపట్టాలి, కానీ అది కొంచెం కష్టంగా అనిపిస్తోంది. ఎందుకంటే చంపబడిన డెడ్ బాడీ గడ్డ కట్టుకుపోయి ఉంది. దాన్ని వేడి చేసి ఆ తర్వాత పోస్ట్ మార్టం చేయాలంటే ఎలాగో వారం పడుతుంది అని డాక్టర్ చెప్పాడు. అప్పుడు సీనియర్ కు ఒక డౌట్ కలిగింది. అదేంటి, ఈ డెడ్ బాడీ పక్కనే ఈ పందుల యొక్క శరీరాలు ఉన్నాయి. ఈ డెడ్ బాడీ ఫ్రీజ్ అయినట్లుగా ఇవి ఫ్రీజ్ కాలేదు. రూమ్ యొక్క టెంపరేచర్ కూడా ఇలా ఫ్రీజ్ అయ్యేంతగా లేదు. మరి ఈ డెడ్ బాడీ మాత్రం ఇంత ఎలా ఫ్రీజ్ అయింది అని అనుకుంటున్నాడు. ఉదయం నుంచి ఈ కంపెనీ రన్నింగ్ లోనే ఉంది. అప్పటి నుంచి ఎవరైనా డెడ్ బాడీ చూడకుండా ఉంటారా? చూసి మనకు ఫోన్ చేయకుండా ఉండి ఉంటారా? దీన్ని బట్టి చూస్తే కిల్లర్ ఈ డెడ్ బాడీని ఎక్కడో ఫ్రీజ్ చేశాడు. ఆ తర్వాతే ఇక్కడికి తీసుకొచ్చాడు. ఒక డెడ్ బాడీ నీటిలో ఉంటేనే ఇలా గట్టిగా మారుతుంది. దీన్ని బట్టి చూస్తే కిల్లర్ మనల్ని ఏరులోకి వెళ్లి చెక్ చేయండి అని క్లూ ఇచ్చాడు అన్నాడు. అప్పుడు దగ్గరలో ఉన్న ఒక ఏరు దగ్గరికి వెళ్లి చెక్ చేశారు. చూస్తే ఈ పెద్దోడు అనుమాన పడినట్లే అక్కడున్న ఏరులో ఒక కారు మునిగి ఉంది. ఇదే టైంలో జూనియర్ దగ్గరికి వచ్చిన సీనియర్, రేయ్ ఆ కిల్లర్ మొదటిసారిగా నీ భార్యనే చంపారా అనే నిజాన్ని చెప్పాడు. కానీ ఈ చిన్నోడు దాన్ని అసలు నమ్మట్లేదు. ఏంటండి మీరేం మాట్లాడుతున్నారు? ఇప్పటికే మనం చాలా హత్యలు చూసాం కదా, అన్నింట్లో కూడా కిల్లర్ చంపిన తర్వాత డెడ్ బాడీలను వేలాడదీస్తున్నాడు. కానీ నా భార్యను అలా వేలాడదీయలేదే, ఆమె నేలపైనే డెడ్ బాడీగా కనిపించింది. దీన్ని బట్టి చూస్తే మీరు అనుకున్నట్టు ఇదేం జరగలేదు అంటున్నాడు. అప్పుడు ఈ పెద్దోడు, లేదురా ఒక్క నిమిషం ఆలోచించి చూడరా, ఆ కిల్లర్ నీ భార్య యొక్క ఛాతీపై వి అనే లెటర్ గీసి చంపేశాడు. ఆ తర్వాత హ్యాంగ్ మ్యాన్ గేమ్ రాయడానికి, నీ భార్యను వేలాడదీయడానికి ఒకవేళ టైం లేకపోయిందేమో, ఒకవేళ ఆ లోపలే నువ్వు ఇంటికి వచ్చి ఉంటావేమో, ఒకసారి ఆలోచించరా అన్నాడు. అప్పుడు ఈ జూనియర్ మొత్తం ఒకసారి గుర్తు చేసుకున్నాడు. ఆ టైంలో ఇతనికి ఇతని భార్యకు చిన్న గొడవ ఉండేది. ఒక రోజు అతని భార్య కాల్ చేసి మీతో మాట్లాడాలి, త్వరగా ఇంటికి రండి అంది. కార్లో ఇంటికి వచ్చాడు. ఎప్పుడైనా ఇంట్లోకి వెళ్లే ముందు ఇంటి ఆవరణలో పువ్వులుంటాయి, వాటిని తీసుకుని భార్య దగ్గరికి వెళ్తుంటాడు. అందువల్ల లోపలికి రాగానే పువ్వులు తెంపడం కోసం చెట్ల దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు కారు సౌండ్ వినగానే కిల్లర్ అలర్ట్ అయి ఉంటాడు.
ఉంటాడు. జూనియర్ పువ్వులు తెంపుతుంటే అతడు ఈమెను చంపేసి పారిపోయి ఉంటాడేమో. సీనియర్ చెప్పేదంతా కరెక్ట్ గానే అనిపిస్తోంది. ఆ తర్వాత ఈ జూనియర్ లోపలికి వెళ్లి చూస్తే భార్య డెడ్ బాడీగా కనిపించింది. ఈ జూనియర్ తన భార్యను చేతుల్లోకి తీసుకుని ఏడుస్తుంటే అది కూడా చూసి తప్పించుకుని పారిపోయి ఉంటాడేమో అనిపిస్తోంది ఈ పెద్ద ఆయనకు. నీ భార్యను చంపింది ఆ కిల్లరేరా అని పెద్ద ఆయన అర్థమయ్యేలా చెప్పాడు. అప్పుడు జూనియర్ కు మస్తు కోపం వచ్చింది. ఎలాగైనా కిల్లర్ ను పట్టుకోవాలని అనుకుంటున్నాడు. ఆ తర్వాత కోపంతో ఏర్లోంచి ఇప్పుడు ఒక కారును బయటకు తీశారే, ఆ కారును ఒక్క తన్ను తన్నాడు. ఆ కారులో ఉన్న డాక్యుమెంట్స్ బయటకు తీశాడు. ఆ తర్వాత ఈ కిల్లర్ చివరగా చంపింది ఎవరనేది కనిపెట్టి అతని అడ్రస్ తీసుకుని ఇంటికెళ్లాడు. ఈ ముగ్గురు ఆ ఇంటికి వెళ్లారు. వీళ్ళు ఎలాగూ వస్తారని ఆ కిల్లర్ కు బాగా తెలుసు. అందువల్ల లోపల చిన్నగా దారం లాంటిది ఒకటి కట్టిపెట్టాడు. చిన్నోడు కాలు దానికి తాకగానే బేస్మెంట్ లో ఒక సౌండ్ వినిపించింది. వీళ్ళు లోపలికి వెళ్లి చూస్తే వీరు ఊరులాగే టాయ్స్ తో తయారు చేసిన మ్యాప్ లాగా ఉంది. ఆ ఊరు చుట్టూ రైల్వే ట్రాక్ ఉంది. ఆ ట్రాక్ మధ్యలో ఒక వ్యక్తి ఉరికి వేలాడుతున్నట్టు కనిపిస్తోంది. ఆ సెటప్ ను చూడగానే వీళ్లకు మ్యాటర్ అర్థమైపోయింది. నెక్స్ట్ ఈ కిల్లర్ చేయబోయే హత్య రైల్వే ట్రాక్ మధ్యలో ఉంటుందనేది అర్థమైంది. ఇప్పుడు లొకేషన్ ను కనిపెట్టారు. కానీ 11 గంటల లోపు అక్కడికి వెళ్ళాలి. అప్పుడే చనిపోబోయే వ్యక్తిని వీళ్ళు కాపాడగలరు. వీళ్ళు వెళ్తున్న సమయంలోనే ట్రాక్ లో ట్రైన్ వస్తోంది. సడన్ గా ట్రైన్ వస్తుండటంతో దాన్ని ఆపలేరు. అయినా కూడా 11 లోపలే వీళ్ళు వెళ్లారు. అప్పుడు ఒక వ్యక్తి ఉరికి వేలాడుతున్నాడు. అతడు ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడు. ఒకవైపు ఏమో ట్రైన్ వస్తోంది. అదే చోట కొంత దూరంలో కిల్లర్ ఉన్నాడు. కిల్లర్ ను పట్టుకోలేరు. ఇప్పుడు ట్రైన్ ఆపలేరు. అప్పుడు వేరే ఈ చిన్నోడు ఉరికి వేలాడుతున్నాడే, అతన్ని కాపాడకుండా నేను ట్రాక్ లోంచి బయటకు రాను అంటున్నాడు. అతని మెడకు ఉన్నది తాడైతే వీళ్ళు కోసేయచ్చు, లేదంటే షూట్ చేయొచ్చు. కానీ అది తాడు కాదు, ఇనుముతో కూడిన వైరు. దాన్ని అంత ఈజీగా కట్ చేయలేకపోతున్నారు. అదే టైంలో ఆ ట్రైన్ చాలా దగ్గరగా వస్తోంది. జూనియర్ ఇంకా ట్రై చేశాడంటే ఆ వ్యక్తితో పాటు ఇతడు కూడా పీస్ పీస్ అవుతాడు. అందువల్ల అతన్ని వదిలేరా, నువ్వు వచ్చేరా అని సీనియర్ పిలుస్తున్నాడు. ఒకానొక సమయంలో జూనియర్ పట్టి లాగాడు. అప్పుడు ట్రాక్ మధ్యలో ఉన్న ఆ వ్యక్తిని ట్రైన్ ఢీకొట్టింది. అతడు పీసులు పీసులు అయ్యాడు. ఇప్పుడు కూడా వీళ్ళు ఓటమే చెందారు. అక్కడ ఒక ట్రైన్ ఆగి ఉంది. దానిపైన హ్యాంగ్ మ్యాన్ డ్రాయింగ్ ని గీశాడు. ఇంతకు ముందు VON ఈ 3 అక్షరాలే రాసి ఉండేవి కదా. కిల్లర్ ఇంతకు ముందు చేసిన హత్యకు ఈ హత్యకు సంబంధించి లెటర్స్ రాసి పెట్టాడు. ఇప్పుడు కొత్తగా 4వ ప్లేస్ లో C అని, 10వ ప్లేస్ లో M అని రాసి పెట్టాడు. ఈ ఒక్కొక్క అక్షరం ను కలిపితే అతడు ఏం చెప్పబోతున్నాడో వీళ్ళకేం అర్థం కావట్లేదు. నెక్స్ట్ టైం ఎలాగైనా కిల్లర్ ను పట్టుకోవాలంటే అతడు ఏం చేయబోతున్నాడో ముందే కనిపెట్టాలి. ట్రైన్ ఢీ కొట్టడం వల్ల డెడ్ బాడీ పీసులు పీసులు అయింది. బాడీ సరిగా ఉంటేనైనా దాని ద్వారా ఏదైనా క్లూ కనిపెట్టేవారు. కానీ ఇప్పుడు ఏమీ లేకుండా ఏం చేసేదిరా అని ఆలోచిస్తున్నారు. అప్పుడు వారికి చెదిరిపోయిన డెడ్ బాడీ నుంచని ఒకే ఒక వేలు మాత్రం దొరికింది. ఆ వేలి ద్వారా ఫింగర్ ప్రింట్ ను తీశారు. దాని ద్వారా ఆ వ్యక్తి ఎవరనేది కనిపెట్టారు. అప్పుడే సీనియర్ నెక్స్ట్ ట్విస్ట్ రివీల్ చేస్తున్నాడు. డిపార్ట్మెంట్ హెడ్ కు యాక్సిడెంట్ అయిపోవడం వల్ల ఆమె నడవలేక వీల్ చైర్ లోనే తిరుగుతోంది కదా. కొన్ని రోజుల క్రితం తాగి కారు నడిపి ఆ హెడ్ యొక్క కారును ఢీకొట్టి ఆమె కాళ్ళు పోయేలా చేసింది ఇప్పుడు ట్రైన్ ట్రాక్ లో చనిపోయాడే ఆ వ్యక్తే. దీన్ని బట్టి చూస్తే కిల్లర్ యొక్క నెక్స్ట్ టార్గెట్ కెప్టెన్ అనేది తెలిసిపోయింది. విషయం తెలియగానే భయంతో ఆమె దగ్గరకు వెళ్తున్నారు. ఇప్పుడు కరెక్ట్ గా టైం 10:36 అయింది. పోలీసులు ఆ కెప్టెన్ ఇంటిని చుట్టుముట్టారు. చిన్నోడు పెద్దోడు మాత్రం లోపలికి వెళ్తున్నారు. లోపలికి వెళ్లి చూస్తే ఆ కిల్లర్ ఆ హెడ్ ను ఉరికి వేలాడదీశాడు. అతడు హత్య చేసే టైం 11, కానీ వీళ్ళు ముందుగానే వెళ్లారు కదా. అందువల్ల అతడు ఆమెను ఉరి తీయడం తప్ప మిగతా ఏమీ చేయలేకపోయాడు. పోలీసులు ఆలోపే వస్తారని అతడు ఊహించి ఉండడు. అప్పుడు హెడ్ కొన ఊపిరితో కొట్టుకుంటోంది. దీన్ని బట్టి చూస్తే కిల్లర్ ఇంట్లోనే ఉండి ఉంటాడని అనుకున్నారు. ఇక సీనియర్ జూనియర్ ఒక్కో చోటుకు వెళ్లి కిల్లర్ కోసం వెతుకుతున్నారు. అప్పుడు ఈ జూనియర్ బాత్రూమ్ దగ్గరకు వెళ్ళాడు. మూసి ఉన్న బాత్ టబ్ కర్టెన్ వెనుక ఎవరో నిలబడినట్లు అనిపించింది. అతడు వేగంగా వెళ్లి ఆ కర్టెన్ ను తెరిస్తే అక్కడ ఒక డెడ్ బాడీ ఉంది. ఇంకో వైపు ఒక రూమ్ లోకి ఈ సీనియర్ వెళ్ళాడు. సీనియర్ ఆ రూమ్ యొక్క తలుపు తెరుస్తుంటే ఎవరూ లేరు అని ఒక పోలీసు బయటకు వస్తున్నాడు. మళ్ళీ జూనియర్ ను చూపించారు. అతడు ఒక డెడ్ బాడీని చూశాడు కదా. అక్కడ బ్యాడ్జ్, పోలీసు యొక్క వెపన్ ఉంది. చనిపోయింది పోలీసు. ఇంతకు ముందే సీనియర్ దగ్గర నుంచి ఒక పోలీసు వెళ్ళిపోయాడు కదా. అతడే కిల్లర్. న్యాగ్గా పోలీసు డ్రెస్ వేసుకుని పోలీసు లాగే బయటకు వెళ్ళిపోయాడు. కిల్లర్ బైక్ లో వెళ్తున్నాడు. అతన్ని వెంబడిస్తూ వీరు కారులో వెళ్తున్నారు. ఇక అతన్ని పట్టుకుంటున్నావురా అని అనుకుంటున్నారు. అదే టైంలో
ఒక వ్యాన్ వచ్చి వీళ్ళ కారును ఢీకొట్టింది. అప్పుడు కిల్లర్ ఎస్కేప్ అయ్యాడు. మరుసటి రోజు ఆఫీస్ లో సీనియర్ జూనియర్ మాట్లాడుకుంటున్నారు. యాక్చువల్ గా కిల్లర్ మొదటగా చంపింది ఎవరు? జూనియర్ యొక్క భార్యని. కానీ ఆ హత్య రీసెంట్ గా జరగలేదు, సంవత్సరం క్రితం జరిగింది. సంవత్సరం క్రితం హత్య చేసిన వాడు రీసెంట్ గా ఇప్పుడు 4 హత్యలు చేశాడు. హ్యాంగ్ మ్యాన్ గేమ్ లో ఉన్నది 10 లెటర్స్. దీన్ని బట్టి చూస్తే కిల్లర్ 10 హత్యలు చేసేంత వరకు వదలడు. కానీ మొదటి హత్యకు ఆ తర్వాత హత్యలకు చాలా గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది? అప్పుడు ఏం జరిగింది అని ఆలోచిస్తున్నారు. అప్పుడు జూనియర్ ఏమంటున్నాడంటే, ఒక సీరియల్ కిల్లర్ హత్యలు ఆపాడంటే దానికి 3 కారణాలుంటాయి. ఒకటి, అతడు చనిపోయి ఉండాలి. రెండోది, పోలీసులు అతన్ని పట్టుకుని ఉండాలి. కానీ ఈ కేసులో ఈ 2 జరగలేదు. ఇక మూడోది ఏంటంటే, అతడు వేరే ఏదైనా కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్ళాలి. ఇది కరెక్ట్ అనిపించింది. ఒకవేళ కిల్లర్ వేరే ఏదైనా కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లి ఉంటాడేమో అనుకున్నారు. ఈ జూనియర్ ఫస్ట్ ఒక అమ్మాయి యొక్క డెడ్ బాడీని చూసినప్పుడు స్కూల్ లోపలికి వెళ్ళాడు. అక్కడ చూస్తే ఈ చిన్నోడు పెద్దోడి యొక్క పోలీస్ బ్యాడ్జ్ల నెంబర్లు రాసి ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే వీళ్లపై కోపంతోనే అతడు ఈ హత్యల పరంపర కొనసాగిస్తున్నాడేమోనన్న అనుమానం కలిగింది. సంవత్సరం క్రితం ఈ జూనియర్ యొక్క భార్య చనిపోయిన డేట్ నుంచేని ఫస్ట్ విక్టిమ్ చనిపోయింది ఆ డేట్ వరకు. ఆ గ్యాప్ లో ఈ సీనియర్ జూనియర్ ఇద్దరు కలిసి ఎవరెవరిని అరెస్ట్ చేశారో ఒక చిట్టా తీశారు. దీని గురించి వీళ్ళంతా డిస్కస్ చేస్తున్న క్రమంలోనే సమయం 11 అయింది. అప్పుడు ఒక హత్య జరిగింది. చనిపోయింది ఎవర్రా అంటే, తన ప్రియురాలు చనిపోయిందని ఇంతకు ముందు ఒక ఆమె తన చేతిని కోసుకుంది కదా, అప్పుడు జెరీని హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేశారు. ఇప్పుడు కిల్లర్ ఆమెనే చంపి ఊరికి వేలాడదీశాడు. ఇప్పుడు కిల్లర్ 5వ ప్లేస్ లో కొత్తగా టీ అనే అక్షరం రాశాడు. ఇక ఎట్టి పరిస్థితుల్లో కిల్లర్ ను వదలకూడదని అనుకున్నారు. ఇక ఆఫీస్ కు వెళ్లిన తర్వాత వీరిద్దరు కలిసి ఇంతకు ముందు ఎవరెవరిని అరెస్ట్ చేశారో ఒక లిస్ట్ తీశారు. ఆ లిస్ట్ లో 26 మంది ఉన్నారు. అందులో 5గురు మాత్రమే ఫస్ట్ విక్టిమ్ చనిపోవడానికి ముందు రిలీజ్ అయ్యారు. వారెవరెవరు అని డీటెయిల్స్ చెక్ చేశారు. అందులో ఆడమ్ అనే ఒక వ్యక్తి పేరు ఉంది. అతడు వెపన్స్ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయ్యాడు. అతడు ఎక్కడ పనిచేస్తున్నాడంటే టాయ్స్ అనే ఒక బొమ్మల కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇంతకు ముందు రైల్వే ట్రాక్ పై పీసులైన అతడి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఊరినే ప్రతిబింబించేలా బొమ్మ సెటప్ ఉండింది కదా. దీన్ని బట్టి చూస్తే టాయ్స్ కంపెనీలో పనిచేస్తున్న ఇతడే అక్కడ అవి పెట్టి ఉంటాడని అనుకున్నారు. వెంటనే అతన్ని అరెస్ట్ చేయడానికి బయలుదేరారు. అక్కడికి వెళ్ళాక ఇంకో ట్విస్ట్ ఎదురైంది. అక్కడ ఆడమ్ అనేవాడు డెడ్ బాడీగా ఉన్నాడు. అతని తలపై కాల్చుకుని చనిపోయినట్లు ఉంది. ఆ ఇంటిని చెక్ చేస్తే హ్యాంగ్ మ్యాన్ డ్రాయింగ్ తో పాటు చిన్నోడు పెద్దోడి ఫోటోలు, అవే కాకుండా జూనియర్ భార్య ఫోటో కూడా ఉండింది. చివరగా కిల్లర్ పోలీస్ డ్రెస్ వేసుకుని తప్పించుకున్నాడు కదా, ఆ డ్రెస్ కూడా అక్కడే ఉంది. దాన్ని బట్టి చూస్తే ఇతడే కిల్లర్ అని అనుకున్నారు. పోలీసులు కనిపెట్టి ఉంటారు, పట్టుకోవడానికి వస్తారన్న భయంతో రావడానికి ముందే ఆత్మహత్య చేసుకున్నాడని కేసును ముగించారు. మొదటి నుంచి ఇప్పటి వరకు వీరితోనే రిపోర్టర్ తిరుగుతోంది కదా, ఏమ్మా ఈ కేసు అయిపోయింది, రేపు కలుసుకుందాం, రెస్ట్ తీసుకోపో అని ఆమెను ఇంటికి పంపించారు. కిల్లర్ ఆత్మహత్య చేసుకున్నాడంటే పెద్దోడు ఒప్పుకున్నాడు, కానీ చిన్నోడు మాత్రం అస్సలు ఒప్పుకోవట్లేదు. అతడే కిల్లర్ కావచ్చు, కానీ అతడే కిల్లర్ అనేది నాకు కన్ఫర్మ్ గా తెలియాలి. నాకు ఇంకా అది తెలియలేదు. చివరగా మనం ఒకటి చేద్దాం. మనం వెళ్ళిన ప్రతి చోటుకు ఈ రిపోర్టర్ వచ్చింది కదా, అక్కడ జరిగేదంతా చూసి వాయిస్ లో వీడియోలో రికార్డ్ చేసింది. అందువల్ల మనం ఒకసారి ఆమె ఇంటికి వెళ్లి ఆ రికార్డ్ ను వినేసి వద్దామని అంటున్నాడు. ఇంకోవైపు ఇంటికి వెళ్లిన ఈ రిపోర్టర్ వాయిస్ పెట్టుకుని అంతా వింటోంది. ఒక సీన్ లో ఈమె మీట్ కంపెనీకి వెళ్ళినప్పుడు ఈమె ఫోన్ కింద పడినప్పుడు దాన్ని కిల్లర్ తీసుకుని కొంతసేపు మాట్లాడి మళ్ళీ కింద పెట్టాడు కదా, అప్పుడు అతడు మాట్లాడిన మాటలు ఇప్పుడు ఈమెకు వినిపిస్తున్నాయి. ఒసేయ్, విదేశాల నుంచి వచ్చానన్న పొగరుతో ప్రవర్తిస్తున్నావు కదే, నీ ముఖంపై ఇప్పటి వరకు ఒకే ఒక మార్కు ఉంది, కానీ అవి నీకు సరిపోవే, ఇంకా చాలా వేయాల్సిందే అని మాట్లాడాడు. అది వినగానే ఆమె భయపడిపోయింది. నెక్స్ట్ మినిటే సీనియర్ కు చెప్పాలని ఫోన్ తీస్తోంది. ఇప్పుడే తెలిసింది జూనియర్ అనుకున్నది నిజమే, కిల్లర్ ఇంకా చావలేదు. కిల్లర్ ఈమెను బాగా కొట్టి లాక్కెళ్తున్నాడు. ఆ తర్వాతే సీనియర్ జూనియర్ ఈమె ఇంటికి వచ్చారు. ఈ కిల్లర్ ఈ రిపోర్టర్ ను తీసుకెళ్లేటప్పుడు వారిద్దరి మధ్య పెనుగులాట జరిగింది. అప్పుడు ఆ కిల్లర్ మెడలో ఉన్న ఒక పుర్రె లాంటి లాకెట్ కింద పడిపోయింది. ఆ పెద్దాయన దాన్ని తీశాడు. అప్పుడు అతనికి ఒక విషయం గుర్తుకు వచ్చింది. సినిమా స్టార్టింగ్ లో ఇతడు కార్ లో కూర్చుని ఉన్నప్పుడు ఒక వ్యాన్ వచ్చింది, కార్ ను రాసుకుంటూ వెళ్ళింది. అప్పుడు ఆ వ్యాన్ లో కూడా ఇదే లాకెట్ ఉండింది. సీన్ కట్ చేసి రిపోర్టర్ ను కిడ్నాప్ చేసిన ఆ కిల్లర్ యొక్క ముఖాన్ని ఇప్పుడు చూపించారు. కిడ్నాప్ చేసిన రిపోర్టర్ ను ఒక చోట కట్టి పెట్టాడు. ఈమెను హత్య చేసేది
లైవ్ గా అందరు చూడాలని ఒక వెబ్సైట్ లో లైవ్ టెలికాస్ట్ చేస్తున్నాడు. ఇంకోవైపు ఈ సీనియర్ ఆ డాలర్ ద్వారా సంవత్సరం క్రితం మనం అతన్ని అరెస్ట్ చేశామే, ఇదంతా చేస్తున్నది అతడే అని కనిపెట్టాడు. కానీ ఇతడు అరెస్ట్ చేశాడని ఈ హత్యలు జరగట్లేదు, ఎందుకంటే అంతకంటే ముందే జూనియర్ యొక్క భార్య చనిపోయింది. దీన్ని బట్టి చూస్తే అతనికి ఇంకా ఏదో కోపం ఉండి ఉంటుంది. అందువల్ల నువ్వేం చేస్తావంటే అతని ఫ్యామిలీ డీటెయిల్స్ తీయి, అందులో ఏదైనా తెలుస్తుందేమో అని సీనియర్ అన్నాడు. అప్పుడు వివరాలు తీశారు. ఈ కిల్లర్ కు పెంపుడు తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళ పేరు, ఊరు, డీటెయిల్స్ అన్ని జూనియర్ చెప్పాడు. అప్పుడు ఈ సీనియర్ లేదు ఇందులో ఏం క్లూ లేదు అన్నాడు. అప్పుడు ఆ సీనియర్ ఒక్క విషయం అడిగాడు. అతని ఒరిజినల్ తల్లిదండ్రులు ఎవరో చెప్పవు అని అన్నాడు. అమ్మ, నాన్న వీరే అని వారి పేర్లను జూనియర్ చెప్పగానే, రే కిల్లర్ వాళ్ళ నాన్న పేరు ఇదా? అతడు 1998 లో ఆత్మహత్య చేసుకున్నాడు ఊరేసుకుని. ఇప్పుడే నాకు అర్థమవుతోంది కిల్లర్ ఎందుకు ఈ హత్యలు చేస్తున్నాడోనని అన్నాడు. ఇప్పుడు వాడు రిపోర్టర్ ను ఎక్కడ పెట్టి ఉంటాడో నాకు తెలుసు, ముందు నువ్వు కార్ ఎక్కువ వెళ్దామని అంటున్నాడు. ఇక స్పీడ్ గా అతడు కార్ ను డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్తున్నాడు. ఆ టైంలో సీనియర్ యంగెస్ట్ పోలీస్ ఆఫీసర్. అప్పటికి ఇంకా ఈ జూనియర్ ఫోర్స్ లోకే రాలేదు. అప్పుడు ఒక మధ్య వయస్కుడు తాను పందులు పెంచే తన ప్రదేశంలోనే ఉరేసుకుని చనిపోయాడు. అతని మెడలో ఈ పుర్రె లాంటి డాలర్ ఉండింది. చనిపోయిన ఆ వ్యక్తి పక్కనే అతని యొక్క చిన్న కొడుకు పిల్లాడు ఉన్నాడు. అతడే ఇప్పుడు కిల్లర్ గా మారాడు. వాళ్ళ నాన్న ఎక్కడైతే ఆత్మహత్య చేసుకున్నాడో అక్కడే ఈ రిపోర్టర్ ను పెట్టి ఉంటాడన్న లెక్కలు వేసుకుని జూనియర్ ను సీనియర్ తీసుకెళ్తున్నాడు. కానీ సమస్య ఏంటంటే అప్పుడు ఉన్న ఆ పందుల పెంపకం కొట్టం ఇప్పుడు లేదు. దాన్ని పడగొట్టి ఎప్పుడో బిల్డింగ్స్ కట్టారు. మరి ఈ కిల్లర్ రిపోర్టర్ ను ఎక్కడికి తీసుకువెళ్లి ఉంటారా అని సీనియర్ ఆలోచిస్తున్నాడు. కానీ ఇదే సమయంలో ఆ కిల్లర్ రిపోర్టర్ ను చంపేది లైవ్ టెలికాస్ట్ చేస్తున్నాడు కదా, దాని ద్వారా అది చనిపోయిన వారికి సంబంధించిన మెమోరియల్ ప్లేస్ అనేది తెలిసింది. వాళ్ళ నాన్న మెమోరియల్ ప్లేస్ ఎక్కడైతే ఉందో అక్కడికి ఆమెను తీసుకెళ్లాడు. ఈ చుట్టుపక్కల మెమోరియల్ ప్లేసెస్ ఎన్ని ఉన్నాయో అంతా వెతికారు. అప్పుడు 3 ఉన్నట్లు వీళ్ళకి తెలిసింది. అందులో ఒక మెమోరియల్ ప్లేస్ పేరు సెయింట్ మైకేల్. ఈ పేరు వినగానే ఇది ఎక్కడో విన్నట్లుందే అని అనుకున్నారు. ఇంతకు ముందు ఈ కిల్లర్ డేవిడ్ యొక్క రక్తం తీసుకెళ్లి ఫస్ట్ విక్టిమ్ యొక్క ఇంట్లో చల్లాడు కదా, ఆ తర్వాత ఈ ఇద్దరు డిటెక్టివ్లు డేవిడ్ను వెతుక్కుంటూ వెళ్లేలా చేశాడు కదా. వాళ్ళు ఎక్కడికైతే వెళ్లారో ఆ చోటు పేరే సెయింట్ మైకేల్. అక్కడే వాళ్ళ నాన్న యొక్క మెమరీ ప్లేస్ ఉండడం వల్లే డేవిడ్ ఎవరనేది కిల్లర్ కు తెలిసింది. అందువల్ల అతని రక్తం తీయడం అతనికి ఈజీ అయిపోయింది. ఇక ఇప్పుడు స్పాట్ తెలిసిపోయింది కదా, చాలా వేగంగా వెళ్తున్నారు. ఇక టైం 11 కావడానికి 2 నిమిషాలే ఉంది. ఇంకోవైపు కిల్లర్ ఆమెను ఉరి తీయబోతున్నాడు. అప్పుడు ఆపరా అనే ఒక శబ్దం వినిపించింది. ఎవర్రా అని చూస్తే సీనియర్ వెళ్ళాడు. ఆ కిల్లర్ ను కన్విన్స్ చేసేలా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆ ఫ్లాష్ బ్యాక్ ను కంటిన్యూ చేస్తున్నారు. కిల్లర్ వాళ్ళ నాన్న ఊరేసుకుని చనిపోయాడు కదా, అక్కడే ఈ చోటును ఖాళీ చేయాలి అని గవర్నమెంట్ పంపించిన ఎవిక్షన్ అనే నోటీస్ కూడా ఉంది. గవర్నమెంట్ ఆ చోట కొత్త బిల్డింగ్లు కట్టాలని అనుకుంది. అందువల్లే ఈ చోటును ఖాళీ చేయాలని నోటీసులు పంపించింది. ఇది వదిలితే మేము ఎక్కడికి వెళ్ళగలం, ఎలా బతకగలం అన్న బాధతో ఈ కిల్లర్ వాళ్ళ నాన్న ఊరేసుకుని చనిపోయాడు. ఆ టైంలో పోలీసుగా ఉన్న ఈ సీనియర్ ఆ చోటుకు వెళ్లి తన విధి ఏంటో అదే నిర్వర్తించాడు. కానీ అప్పటి నుంచేనే ఈ సీనియర్ పై కిల్లర్ కు కోపం ఏర్పడింది. అప్పుడు అతడు చిన్న పిల్లాడు, కొంచెం పెద్దవాడైతే కొంచెం మెచ్యూర్ గా ఆలోచించేవాడు. ఆ చిన్న వయసులో అతనికి ఒక ముద్ర పడిపోయింది. అతడు ఏమనుకున్నాడంటే మా నాన్న చనిపోయాడు, ఒక పోలీసు వచ్చాడు, కానీ నేను ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా భవిష్యత్తు ఏంటి అనేది ఆయన కొంచెమైనా ఆలోచించాడా? నన్ను అనాథగా వదిలేసి వెళ్ళిపోయాడే, అందువల్ల అతనిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. అప్పుడు అతని మనసులో నాటుకున్న కోపం అనే విత్తనం ఇప్పుడు వటవృక్షం అయిపోయింది. అతడు పెరుగుతున్న కొద్దీ సీనియర్ జూనియర్ ఇద్దరు పార్ట్నర్ గా పనిచేస్తుండడం చూశాడు. సీనియర్ కు సొంత వాళ్ళంటే ఎవరూ లేరు. అందువల్ల అతనిపై ప్రతీకారం ఎలా తీర్చుకోగలడు? అందువల్లే ఇతనికి క్లోజ్ గా ఉన్న ఈ జూనియర్ యొక్క భార్యను మొదటిసారిగా చంపాడు. ఆ తర్వాత అతడు ర్యాండమ్ గా చాలా మందిని చూస్ చేసుకున్నాడు. అప్పుడు మమ్మల్ని మా ఇంటి నుంచి బయటకు వెళ్ళమని చెప్పారు. ఎందుకు చెప్పారు? వాళ్ళ చేతుల్లో కంట్రోల్ ఉండడం వల్లే అలా చేశారు. మరి అలాగే ఆ కంట్రోల్ ను నా చేతుల్లోకి తీసుకుంటే యాక్చువల్ గా ఈ కిల్లర్ ఇంకొకరిని చంపేటప్పుడు తన చేతుల్లోనే కంట్రోల్ ఉందని ఫీల్ అయ్యేవాడు. చిన్న వయసులో తనకు జరిగిన ఆ క్రూరత్వంపై ప్రతీకారం తీర్చుకుంటున్నట్లు ఫీల్ అయ్యాడు. అందువల్లే ఇన్ని విషయాలు చేశాడు. ఇదంతా అర్థం చేసుకున్న సీనియర్, అవునరా అప్పుడు నేను తప్పు చేశాను, నేను నీ గురించి అర్థం చేసుకుని నీకు ఏదైనా చేసి ఉండాల్సిందే. సరే అప్పుడంటే టెన్షన్ లో ఏదో పట్టించుకోకపోయి ఉండొచ్చు
ఉండవచ్చు, కానీ ఆ తర్వాత అయినా నిన్ను ఒకసారి చూసి ఉండాల్సిందే, కానీ అప్పుడు కూడా పట్టించుకోలేదు. సరే, ఏ విధంగా చూసినా కూడా నీ కోపం నాపైనే కదా, మరి నాపై కోపం చూపించు, నా మీద కోపం పెట్టుకుని ఆ అమ్మాయిని ఎందుకు వేస్ట్ గా చంపుతున్నావు అని అడిగాడు. ఆ అమ్మాయి చోట నేనుంటాను, నన్ను ఉరితీయి, ఆ అమ్మాయిని వదిలేయి అని దగ్గరగా వెళ్తున్నాడు. అప్పుడు ఆ కిల్లర్ వెనకగా వచ్చిన ఈ జూనియర్ అతని షోల్డర్ లో కాల్చాడు. ఇప్పుడు జూనియర్ కు కిల్లర్ కు హోరాహోరీగా ఫైట్ జరుగుతోంది. అప్పుడు ఆ ఫైటింగ్ ను ఆపుతానంటూ మధ్యలోకి వచ్చిన సీనియర్ కిల్లర్ ను పైనుంచి కిందకు తోసేశాడు. అప్పుడు కిల్లర్ కాల్చడంతో సీనియర్ కు బుల్లెట్ దిగింది. అతడు చనిపోయే స్థితికి వెళ్ళాడు. చనిపోబోతున్న సీనియర్ ముందు కిల్లర్ హ్యాంగ్ మ్యాన్ డ్రాయింగ్ గీశాడు. కిల్లర్ చెప్పాలనుకున్న 10 అక్షరాల పదం అక్కడ కనిపించింది. అక్కడ రాసి ఉన్న పదం ఏంటంటే ఎవిక్షనం. అది లాటిన్ వర్డ్. దాన్ని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేస్తే ఎవిక్షన్ అని వస్తుంది. కిల్లర్ ను బాల్యంలో ఎవిక్షన్ అనే నోటీసు ఇచ్చి అక్కడి నుంచి తరిమేశారు కదా, దాన్ని అతడు అక్కడ రాశాడు. ప్రాణాలతో పోరాడుతున్న సీనియర్ వాడు కిల్లర్ కావడానికి నాకే తెలియకుండా నేను ఒక కారణమయ్యాను, ఇప్పుడు చనిపోతున్నందుకు నాకేం బాధ లేదు అనుకుంటూనే సీనియర్ చనిపోయాడు. కింద పడిన కిల్లర్ ఇంకా కొన ఊపిరితో ఉండడం చిన్నోడు చూశాడు. తన లైఫ్ పార్ట్నర్ ను, తన డ్యూటీ పార్ట్నర్ ను చంపిన వాడు కళ్ళ ముందే ఉన్నాడు. కోపం ఆపుకోలేక 2 బుల్లెట్లను దింపి కిల్లర్ ను చిన్నోడు చంపేశాడు. సీన్ కట్ చేస్తే పెద్దోడికి ఫునరల్ జరుగుతోంది. చాలా మంచివాడు చనిపోయాడే అని డిపార్ట్మెంట్ వాళ్ళు బాగా ఏడుస్తున్నారు. ఫునరల్ అయిపోయాక పక్కనే ఉన్న తన భార్య సమాధి దగ్గరకి చిన్నోడు వెళ్ళాడు. అప్పుడు ఒక పిల్లాడు వచ్చి మీకు ఎవరో ఇది ఇవ్వమన్నారని పేపర్ ముక్క ఇచ్చాడు. దాన్ని తెరిస్తే వేరే హ్యాంగ్ మ్యాన్ గేమ్ స్టార్ట్ అయినట్లు ఉంది. మధ్యలో ఏ అనే అక్షరం ఉంది. ఇదెవర్రా స్టార్ట్ చేసిందని జూనియర్ తిరిగి చూస్తుంటే సినిమాను ముగించారు. ఒకవేళ కిల్లర్ కు అన్నో తమ్ముడో ఎవరైనా ఉన్నారేమో, వారు ఈ ప్రతీకారం తీర్చుకునే ఆటను కంటిన్యూ చేస్తున్నారేమో అని సినిమాను ముగించారు. ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఒక లైక్, ఒక హైప్ ఇవ్వండి. ఈ ఛానల్ కు కొత్తగా వచ్చిన వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.